ఎప్పుడో 200, 300, 400 సంవత్సరాల ముందు డిస్క్రిమినేషన్ జరిగింది, వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వలేదు, వాళ్ళని సొసైటీలో పైకి తీసుకురావాలంటే మీరు రిజర్వేషన్ ఇవ్వాలి. జస్టిస్ గవాయి కూడా మనం చెప్పారు, వాళ్ళ ఫాదర్ గవర్నర్గా ఉన్నారు, వాళ్ళ ఫాదర్ ఎంపీగా ఉన్నారు, కానీ ఆయనకు మళ్ళీ రిజర్వేషన్ తీసుకున్నారు. ఇప్పుడు ఈయనేమంటున్నారు, మా కొడుకు మా కూతురికి ఎందుకు రిజర్వేషన్ తీసుకున్న తర్వాత అంటున్నారు. అది ఇంకో మాట. నా లాజిక్ ఏంటంటే దాంట్లో కూడా పేదోళ్ళకి ఇవ్వండి. ఒక్కసారి మీ ఫ్యామిలీలో రిజర్వేషన్ వస్తే గివ్ అ ఛాన్స్ టు ద నెక్స్ట్ పర్సన్ ఇన్ ద లైన్. ఇది ప్రాబ్లం ఎక్కడైపోయిందంటే దీంట్లో పొలిటిక్స్ వచ్చేస్తుంది మొత్తం. ఇప్పుడు బీసీ కులాలు ఏమంటున్నారు, మా దాంట్లో 42% మంది, రేవంత్ రెడ్డి మీరు నాకు ఇవ్వకపోతే నీ పని నేను చూసుకుంటా. రేవంత్ రెడ్డి డెస్పరేట్ అయ్యింది. అభిషేక్ మను సింగ్ తీసుకొచ్చి ఇక్కడ హైకోర్టులో ఆర్గ్యూ చేసిండు. హైకోర్టు చెప్పారు, హైకోర్టు మీకు 4 వీక్స్ కౌంటర్ ఫైల్ చేయనప్పుడు మీరు ఎందుకు సుప్రీంకోర్టుకి వెళ్ళారు? నేను అడిగాను ఇదే ప్రశ్న ఆ రోజు జడ్జ్మెంట్ వచ్చిన రోజు. మీరు హైకోర్టు మీకు 4 వీక్స్ కౌంటర్ అవ్వమన్నారు అంతే. దాని తర్వాత వాళ్ళు కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేస్తారు పెటిషనర్స్. 6 వీక్స్ అని పెట్టుకుందాం, 6 వారాల తర్వాత మళ్ళీ కేసు ఉంటుంది కదా. మీకు భయం, మీకు ఎందుకు భయం? మీకు భయం ఏంటంటే మీరు చెప్పినట్ల పాత సుప్రీంకోర్టు కేసు ఒకటి ఉంది. ఇవాళ కూడా సుప్రీంకోర్టు కేసు డిస్మిస్ అన్నారు, నాట్ ఈవెన్ డిస్మిస్డ్ చేస్తున్నప్పుడు ఏం చెప్పారంటే హైకోర్టు కెన్ టేక్ ఇట్ అప్ వితౌట్ గోయింగ్ ఇట్ టు ద మెరిట్స్ ఆఫ్ వాట్ వీ సెట్ టుడే. అంటే మేము ఇవాళ చెప్పింది మీరు పట్టించుకోకండి, మీరు ఫ్రెష్గా వినండి. దట్ ఎవ్రీ జడ్జ్మెంట్ వాళ్ళు చెప్తారు అట్లా. ఇందులో వాదన సార్, ఇందాక మీరు అన్నట్టు అభిషేక్ మను సింగ్ చేస్తున్నటువంటి వాదన ఏంటంటే ఆర్టికల్ 253D ప్రకారం ఆయా రాష్ట్రాలకు అధికారం ఉంది రిజర్వేషన్లు కల్పించుకోవడానికి 1994 చట్టం ప్రకారం అన్నది ఒకటే ఆయన చెప్తున్నట్టు ఈ ఆర్టికల్ ప్రకారం. సో ఆ అధికారం ఉంది కాబట్టి మేము మాట్లాడాం, మేము ఇస్తున్నాం అన్న పాయింట్ ఒకటైతే కనుక దేశంలో ఎప్పుడో 50% సీలింగ్ అనేది ఎత్తేసారు, 60% నడుస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఈడబ్ల్యూఎస్ అన్నది కూడా ఇంకోటి ప్రధానమైనటువంటి వాదనను బలంగా వినిపిస్తున్నారు. EWS is not a caste-based reservation.